హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్మయి పగడాల, సీనియర్ ఫిజిషియన్ ఎట్ మెడికవర్ హాస్పిటల్ చందానగర్. ఇవాళ మనము జనరల్ ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ గురించి డిస్కస్ చేద్దాం. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అనేది. బేసికలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ ద రికమెండేషన్ ప్రకారంగా అయితే 40 years దాటిన తర్వాత అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోవటం అనేది రికమెండేషన్ అండి. సో దట్ ఏమన్నా మన బాడీలో చేంజెస్ అవుతున్నా, ఏమన్నా కొత్త ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నా, మనం సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూడకుండా మనకు ఆ రిపోర్ట్స్లోనే ఏమైనా డయాబెటీస్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ అటువంటి ఏమైనా ఉన్నా సరే రెగ్యులర్ చెకప్స్లో బయటపడతాయి. అదే సపోజ్ సమ్వన్ ఈజ్ ఆల్రెడీ ఆ డయాబెటిక్ ఆర్ హైపర్టెన్సివ్, దెన్ అట్లీస్ట్ వన్స్ అ ఇయర్ ఈ టెస్టులు చేసుకోమని రికమెండేషన్. ఒక్కొక్కసారి ఏమన్నా మనకి గ్రాస్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా సరే ఇటువంటి టెస్టుల్లో మనకి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ అది మరీ ముదిరిపోయి ప్రాబ్లం ఎక్కువ అయ్యి కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేదాకా ఎదురు చూడకుండా మనం దాన్ని ముందే అడ్రస్ చేయొచ్చు. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, యాక్చువల్లీ ఒక పేషెంట్ ఇట్లానే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ పేషెంట్కి హిమోగ్లోబిన్ బాగా లో వచ్చింది, అరౌండ్ 8 grams. సో అంతా మంచిగా న్యూట్రిషన్ బాగుండి వేరే ఏం ఇష్యూస్ లేకుండా ఇంత లో హిమోగ్లోబిన్ ఎందుకు వచ్చిందని రెట్రాస్పెక్టివ్లీ మిగతా టెస్టులు చేయడానికి అన్నీ చేయిస్తే ఎందుకు లో వచ్చిందని దాన్ని బట్టి చూస్తే ఆ పేషెంట్కి పెద్ద పేగులో క్యాన్సర్ ఉందన్నట్టు బయటపడింది. బట్ లక్కీగా ఏంటంటే, బికాజ్ ఈ జస్ట్ హిమోగ్లోబిన్ లోవర్ సైడ్లో ఉండటం వల్ల ఇవాల్యుయేషన్ చేయడంతో ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని కనిపెట్టగలిగాం. సో ఆ పేషెంట్కి ఇంక ఇమీడియట్గా క్యాన్సర్ సర్జరీ చేసేస్తే అప్పటి నుంచి ఇప్పటికీ రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ ఆయన టెస్ట్ చేసుకుంటుంటారు. దెర్ ఈజ్ నో రికరెన్స్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7-8 years అయిపోయింది ఆ పేషెంట్, ఆ రెగ్యులర్ ఫాలోఅప్ పేషెంట్. సో అందుకనే ఈ జస్ట్ హిమోగ్లోబిన్ డ్రాప్ ఉండటం వల్లనే మనకి ఇంత గ్రాస్ ప్రాబ్లం ఉందని బయటపడింది. అదే కనుక దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే ఆ క్యాన్సర్ ఏదో ముదిరిపోయి మిగతా బాడీ ఆర్గన్స్కి అంత స్ప్రెడ్ అయిన తర్వాత ఎప్పుడో పేషెంట్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు బయటపడేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో. అప్పుడు ట్రీట్మెంట్ ఆల్సో వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. సో అందుకనే రికమెండెడ్ ఈ రెగ్యులర్ మాస్టర్ హెల్త్ చెకప్స్, ఈ హెల్త్ ప్యాకేజెస్లో చేయించుకుంటూ ఉంటే లోనే ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకొని దానికి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా, పేషెంట్కి సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూడకుండా మనం దాన్ని మేనేజ్ చేసుకుంటే ఒక హెల్దీ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.